వాక్యం చదువుకుందాం. లూకా శుభవార్త 12వ అధ్యాయము 15వ వాక్యం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 15వ వాక్యం. ఈ వాక్యములు ఏం రాసి ఉందంటే, ఆయన వారితో ఏ విధమైన లోభానికి ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని వాక్యము చెప్పబడింది. కలిమి అంటే ఏంటి? కలిమిలేమిలు కావడి కొండలు అని మన చిన్ననాటి ఒక స్కూల్లో వస్తుంది పిల్లలకి. చిన్ననాటి వచ్చింది అది. కలిమి లేమిళ్ళు కావడి కొండలు అని ఒకటి వస్తుంది. అది కలిమి అంటే బ్రదరు, కలిమి అంటే ధనంలో కానీ ఆస్తులలో వర్ధిల్లటం. కరెక్టే పదం, కలిమి. ఆ కలిమి పెరిగినప్పుడు సంతోషం ఉంటుంది. దగ్గర భూమి మీద ఉన్నన్ని రోజులు సంతోషంగానే ఉంటారు. ఆస్తులు పెరుగుతుంటే సంతోషం ఉండదా? ఇళ్ళు కట్టుకుంటే సంతోషం ఉండదా? కార్లు కొనుక్కుంటే సంతోషం ఉండదా? ఉంటుంది. మరి ఆరోగ్యం ఉంటే సంతోషం ఉండదా? ఇక్కడ కలిమి అనేది ఆరోగ్యం గురించి చెప్పబడిన విషయం కాదు, కానీ కలిమి అనేది కేవలం ఆస్తి గురించే చెప్పాడు. ఆస్తులు పెరగటం అనేది వాని జీవానికి మూలం కాదు. మరి ఆస్తులు వద్దా అంటే కావాలి. జీవానికి ఎందుకు మూలం కాదు? యేసు ప్రభువు జీవం ఇస్తానన్నాడు. యేసు ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి జీవము ఇస్తానన్నాడు. దాన్నే ఒక రకంగా రక్షణ అని కూడా చెప్పవచ్చు. ఆ జీవమునకు ఈ కలిమి విస్తరించడం మూలం కాదు. ఏ జీవానికి ఆ జీవానికి. ఈ లోకంలో విస్తారమైన ఆస్తులు పెరిగిపోయినాయి అనుకో, విచ్చలవిడి జీవితం ఏర్పాటు అవుతుంది. ఎవరికైనా సరే ఆస్తులు విస్తారంగా పెరిగినప్పుడు వాటిని ఖర్చు పెట్టే విధానం ఏంటని ఆలోచిస్తాడు ఒక వ్యక్తి. త్రాగుడుకు ఖర్చు పెట్టవచ్చు, మతిమరిచిపోవచ్చు, మైండ్ చెడగొట్టుకోవచ్చు, పాడు చేసుకోవచ్చు. మన ఈ లోకంలో తనకు నచ్చిన భోగాలు, స్త్రీల భోగాలు కానీ ఇంకేమైనా తిండిపరమైన భోగాలు కానీ అనుభవించవచ్చు. స్త్రీపరమైన భోగాలు అనుభవించేటప్పుడు ఒకవేళ ఆ కలిమి విస్తరించిన వానికి ఆలోచన ఎట్లా ఖర్చు పెట్టాలని వానికి అర్థం కానప్పుడు ఇలాంటి భోగాల ఆలసుడై రోగాలు తెచ్చుకోవచ్చు. ఈ భూమి మీద ఈ ప్రాణానికి ముప్పే, జీవానికి ముప్పే. ఒకడికి కలిమి విస్తరించింది. బైబిల్లో ఉన్నాడు, ఆయన పేరు చెప్పలేదు కానీ ఒక ధనవంతుడని చెప్పాడు. కలిమి పెరిగింది, పొలాలు బండిని ఆయన పొలాలు బండిన తర్వాత అవన్నీ ధాన్యం తీసుకొచ్చి ఆ పొలాల్లో ఉన్న ధాన్యం అంతా తీసుకొచ్చి కొట్లు నింపాడు. నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో అంటున్నాడు. ప్రాణమా తినుము. ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము అనగానే ఒకటి, త్రాగుము, సుఖించుము. సుఖించడం అంటే ఏంటి? సుఖించడం అంటే ఇంట్లో పడుకోవటం. అదొక్కటే కాదు. సుఖములో ఈ లోకపరమైన వానికి కంటికి నచ్చిన అటువంటి ప్రతిదాన్ని అనుభవించడమే సుఖమవుతుంది అన్నట్టు.
తినుము త్రాగుము. త్రాగుమనగానే కొన్ని చర్చిలు పాతర్లు తాగటం ప్రారంభించారు. మీకు తెలియదేమో కదా, కొన్ని చర్చిలలో పాస్టర్ గారే తాగుతూ ఉంటుంటాడు. స్టేజ్ మీద వాక్యం బాధ చేస్తాడు. బైబిల్లో త్రాగమని ఉంది కదా, అయ్యగారు తాగమని ఉంది కదా, అందుకనే ఇంట్లోనేమో మత్తులో మునిగి ఉంటాడు. అయితే ఈ ధనవంతుడు ఏమంటున్నాడంటే, విస్తారమైన కలిమి పెరిగింది, అంటే ఆస్తులు పెరిగినాయి. ఈ ధనవంతుడు ఏమంటున్నాడు, ఓ నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, సంతోషించుము అని నా ప్రాణంతో చెప్పుకుందును అనుకొని నేను. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటున్నాను, నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. అడగటం అంటే ఎవరిని అడుగుతున్నాడు? ప్రాణాన్ని అడుగుతున్నాడు. నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అంటే ప్రాణాన్ని తీసుకుపోతానని అట్టు. ప్రాణం తీసేస్తున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవని వాగునని అతనితో చెప్పెను. నువ్వు సిద్ధపరిచినవి ఎవనవైతాయి? తయారు చేసినవన్నీ యవనమైతే. ఇక్కడేం చెప్పాడు? యవనమైతే ఏం చెప్పాడు? దేవుని ఏళ్ల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పిన. దేవుని ఏళ్ల ధనవంతుడు అవ్వాలని బైబిల్ వాక్యం చెబుతుందండి. దేవుని వలన ధనవంతుడు అవ్వటం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, దేవుని ఎడల ధనవంతుడు కావాలి అంటే అర్థం ఏంటంటే, తనకు కలిగిన ఆస్తిని, సంపాదించిన ఆస్తిని, కలిమి పెరిగింది, ఆ కలిమిని దేవుని సేవకి ఖర్చు పెట్టాలి. ఒకటి, దేవుని సేవకి ఖర్చు పెట్టాలా? నేను సంపాదించుకున్నంతా అదంతా నాది. అయితే ఈ రాత్రి నీ ప్రాణం వెళ్ళిపోతుంది, ఎవడివైతే చూసుకో అంటున్నాడు దేవుడు అని చెప్పి ధనాన్ని ఇచ్చి ఖర్చు పెట్టమన్నాడు. ఆయన అన్నాడు ఒక చోట, అయ్యా నేను అన్ని ఆజ్ఞలను గైకొంటున్నాను, నీ ధర్మశాస్త్రంలో రాసిన ఆజ్ఞలన్నీ, నాకు ఇంకేం కొదువు ఉంది నీ జీవానికి, నీ రక్షణకి, నేను యోగ్యుని అవటానికి నాకేం కొదువు ఉంది అని ఆ యేసు ప్రభుతో అన్నాడు ఓ ధనవంతుడు. అయితే ఆయన ఏమన్నాడంటే, నీకు ఒకటి కొదువుగా ఉన్నట్లయితే, నీ కొదువుగా ఉన్నదాన్ని భర్తీ చెయ్యి. అదేంటంటే, నీకు విస్తారంగా ఆస్తులు ఉన్నాయి కదా, ఆస్తులన్నీ అమ్మేసి బేదలకు పంచేయి అన్నాడు. అది చెప్పింది. తనకివ్వమని లేదు, తన సేవకు కూడా ఇవ్వమని లేదు. ఆయన తనకున్న ఆస్తి అంతా అమ్మేసి బేదలకి పంచమన్నాడండి. ఆయన చెప్పిన మాట అది. బాగలేదు ఆ మాట. చాలామంది బేదోళ్ళు ఉన్నారు, తిండి లేనివాళ్ళు, ఇల్లు లేనివాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వవయ్యా అంటే ముఖమో మూతో సన్నగా చేసుకొని చిన్నపుచ్చుకొని ఆయన ఎదుటి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు అంటున్నాడు ఈయన, ఇలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బిందంలో దూరటం సులువు అన్నట్టుగా చెప్పాడు. అన్నట్టు ధనం విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. అంటే ధనం విస్తరించొద్దని అర్థం కాదు. అక్కడ తెచ్చుకోండి ధనము, కానీ జీవమునకది మూలము కాదు. జీవము ఇవ్వబడుతుంది, నీ జీవానికి ఇది కొదువుగా ఉందిరా అనేసరికి, ఇది జీవంలో ప్రవేశించడానికి ఇది ఫలాంతి కొదువుగా ఉందనేసరికి ముఖం చిన్నపుచ్చుకొని ఆయన ఎదుటి నుంచి వెళ్ళినని వాక్యంలో రాసి ఉంది ఒక చోట. ఓ ధనవంతులారా, యాకోబు 5వ అధ్యాయం 1వ వచనము చూడండి, ఇక్కడ ఏం రాసింది? ఓ ధనవంతులారా ఏమంటున్నాడు? 5:1 ఇదిగో ధనవంతులారా
మీ మీదికి వచ్చి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడే. ఏడవమంటున్నాడు, ప్రలాపించి ఏడవమంటున్నాడు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, పొలాలు సంపాదించుకున్నారు, కార్ఖానాలు పెట్టారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు, చక్కగా బ్రతుకుతున్నారు. వాళ్ళ ఇళ్ల క్రింద భూమి లోపల సొరంగాలు ఉన్నాయట. ఆ సొరంగాల్లో ఉగ్రవాదులను దాచిపెట్టారు. అది వాళ్ళు చేసిన తప్పు. అందుకని ఆ గాజాలో ఉన్న ఇళ్ళన్నింటినీ బాంబులేసి కూలగొట్టేస్తున్నారు. అన్నీ సంపాదించుకున్నారు. ఏమవుతుందో చెప్పాలా? ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి పారిపోతున్నారు. ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ప్రాణం కాపాడుకోవటానికి. 30 లక్షల మంది వెళ్ళిపోయారంటే ఇజ్రాయేలీలు విదేశాలకి. ఇప్పుడు 1948 సంవత్సరం వచ్చేసరికి విదేశాల నుంచి యూదులు తిరిగి వచ్చుస్తున్నారు అని పాట పాడారు. అందరూ వచ్చారు. ఇప్పుడు యుద్ధం జరిగేసరికి ప్రాణాలు పోతున్నాయి కదా. మేము ఇజ్రాయెల్లో ఉండమని 50 లక్షలు 70 లక్షల దాకా మళ్ళా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి. ఏం పడుతుంది? పైనంటే పైనుంచి బాంబులు పడుతున్నాయి, యుద్ధం జరుగుతుంది, ప్రాణాలు పోతున్నాయి, పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయి. ఇజ్రాయెల్లోనే కాదు, ఆ గాజాలో కూడా. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఊరుకోవట్లేదు, వాళ్ళు కూడా యుద్ధానికి దిగుతున్నారు. 4 రోజులు యుద్ధం ఆగుతుంది, 4 రోజులు జరుగుతుంది. అందుకని ప్రాణం కాపాడుకోవటానికి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నారంట. నిన్న వచ్చింది వార్త. చెప్పు, దేని కొరకు? నీకున్నవన్నీ దేని కొరకు అంటే ఒకళ్ళు మాట్లాడరు. ఆలోచన రావట్లేదా? కరెక్టే, దేవుని కొరకు మనం ఖర్చు చేయాలి. కానీ అసలు దేని కొరకు నీకున్నవన్నీ? చెప్పాను కదా, ఓ నా ప్రాణమా, ప్రాణం కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకున్నవన్నీ దేని కొరకు? నీకు కొన్ని ఎకరాలు కానీ, 1 ఎకరం కానీ, లేకపోతే గొప్ప బంగ్లా కానీ, ఏదన్నా ఆస్తులు ఉంటే దేని కొరకు అంటే నీ ప్రాణాన్ని పోషించుకోవటం కొరకు. అంతే కదా. మా అమ్మగారికి 500 ఇచ్చా. మన కుక్కి మంచంలో వండబెట్టారు. అక్కడ ఉన్నదే కుక్కి మంచం ఉంది. ఆ వెనక ఒక గది ఉంది. అప్పుడు ఆ గదిలో పండబెట్టారు. ఎందుకంటే సాగు బతుకుల మధ్య ఉంది. అన్నీ బట్టలోనే చేసుకుంటుంది, లేవలేదు. నేను వెళ్ళి అక్కడికి, ఆమె నమాంతంగా లేపింది. మా చిన్నామ అక్క వచ్చి అమాంతంగా లేపితే ఏదో లేకపోతే కళ్ళు తిరుగుతుంది అన్నట్టు ఏమో పండబెట్టమన్నది. పడుకోబెట్టింది. 500 చేతికిచ్చా. 500 చెక్క చేతితో ఇట్లా లెక్కెట్టింది. మా పెద్ద అక్కకి ఇచ్చేసింది. పెద్ద ఆమె ఉంటుంది, అక్క, ఆమెకి ఇచ్చేసింది. ఆమె ఏమనుకొని ఉంటుంది అనుకోని నేను గ్రహిస్తున్నా. ఏమనుకొని ఉంటుంది? ఈ పైసలు నాకెందుకు? నా ప్రాణమే పోతుంటే ఏం చేసుకోవాలా చెప్పు? నా ఇల్లు ఎందుకు నాకు? ప్రాణమే పోతుంటే వస్త్రాలు ఎందుకు? చాలా ఉన్నాయి, అవి ఎందుకు? ఏం చేసుకోవాలా? ప్రాణం వెళ్ళిపోతుంది ఈ రాత్రికి. నేను వెళ్ళిపోతాను ఈ లోకం నుంచి. ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్నేమో, ఆ పైసలు నాకు అవసరం లేదన్నట్టుగా నా దగ్గర తీసుకుని ఆమెకి ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆలోచన ఉండదా ముసలివాళ్ళ ముతకాళ్ళకే? వాళ్ళకి తెలీదా ప్రాణం పోయే ముందు ఇవన్నీ ఎందుకు? పిల్లలు ఉంటే వాళ్ళకి అప్పగిస్తారు. ఫలానా జాగలో బంగారం ఉంది, ఫలానా జాగలో భోషాణంలో 10 తులాల బంగారం ఉంది, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, మరి వాహనాలు ఉన్నాయి, ఇవన్నీ మీరు వాడుకోండి అని నాకేం చెప్పిందండి? నీకు వచ్చే వాటాని నువ్వు తీసుకుపో అని చెప్పింది. ఆ టైంలో కాదు, వేరే టైంలో చెప్పింది రండి. ప్రాణం పోయేటప్పుడు మాత్రం ఆ ఆలోచన నేను గ్రహించా. కాకపోతే రేపు చచ్చిపోద్ది అన్నట్టు. ఇక్కడికి వచ్చాను, చచ్చిపోయిందని ఫోన్ వచ్చింది. ల్యాండ్ ఫోన్ ఉంటే నా దగ్గర ల్యాండ్ ఫోను తెల్లవారుజామున వచ్చింది. అటునుంచి ఇక్కడికి వచ్చాను, రాత్రి నిద్రపోయా, తెల్లవారుజామున ఫోన్ వచ్చింది. మీ అమ్మ చచ్చిపోయింది, వచ్చి పడేసిపోయింది. అది కథ. నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుము అంటే
ఇదేమనుకుంటుండు, సుఖంగా బ్రతకొచ్చు అనుకున్నాడు. ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోతున్నావు, మరి ఇవన్నీ ఎవనివని దేవుడు అంటున్నాడు, దేవుడైన యెహోవా అంటున్నాడు. యాకోబు పత్రిక చదవండి. అక్కడ యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానం ఏమన్నా కలుగుతుందా అని ప్రశ్న. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఎడుగుడి. ధనము చెడిపోయాను, మీ వస్త్రములు సిమ్మట కొట్టెను, మీ బంగారము మీ వెండియు త్రుప్పు పట్టినవి, వాటి త్రుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును, అంత్య దినములు యందు ధనము కూర్చుకొంటిరి. ఇట్లా రాయబడిందండి. ఇంకా చాలా ఉంది దాని గురించి భాష కానీ అక్కడ. అయితే అందరం ధనం సంపాదించడం కొరకే రోజంతా ఖర్చు పెడతాం. రోజంతా టైం అంతా ఏ పని చేసినా ధనం సంపాదించడం కొరకే కదా. అప్పులుంటే తీర్చుకోవాలని, మన పిల్లలకు చిన్నగా ఉంటే ఆడపిల్లలు కనుక ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు సంపాదనని చేసి మూలన పెట్టాలని, అదేగా ఆలోచన. ఇంకేమైనా ఉంటుందా? ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారనుకో 4-5 వాళ్ళ కొరకు ధనం సంపాదించాలి, మూలన ఉంచాలి. లేకపోతే పెళ్ళిళ్ళు చేస్తే అప్పులైతే వాటిని తీర్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలి. డబ్బు సంపాదించడం ఎందుకు? ప్రాణాన్ని కాపాడుకోవటం కొరకు, ప్రాణానికి తినబెట్టడం కొరకు, అంతే కదా. మనిషి తినడం కొరకే కదా డబ్బు సంపాదించేది. ఆయన ఏమంటున్నాడంటే, దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే వాక్యములో, దేవుని కొరకు ధనవంతుడు కాక, అక్కడ రాసింది చూడు ఏమన్నాడు అక్కడ లోకాల్లో, దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కావాలని అర్థం. వాక్యం యొక్క అర్థం అదండి. దేవుని ఎడల ధనవంతులు అవ్వాలంటే ఎట్లా చేయాలి? 2-3 మార్గాలు ఉన్నాయి. దేవుని ఎడల ఒకడు ధనవంతుడు కావాలంటే తన శరీరాన్ని ప్రభువుకి అప్పగించి సేవ కొరకు సేవ చేయాలి. ఒకటి, శరీరం ఇదంతా ప్రభు సేవ చేస్తానని సమర్పించుకొని ఊళ్ళు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలి. ఒకటి. 2, ఆ శరీరాన్ని దేవుని సేవకు సమర్పించలేనప్పుడు తనకున్న ధనధాన్యాలని దేవుని కొరకు దశమభాగాల రూపంలోనూ కానుకల రూపంలోనూ తీసి దేవుని సేవ కొరకు అప్పగించాల. ధనాన్ని అప్పగిస్తున్నారు. అవన్నీ ఇళ్ళు వాకిళ్ళు అన్నీ అమ్మేసి, ఆస్తులు పాస్తులు అన్నీ అమ్మేసి తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టారు. అందరు చేస్తున్నారని నేను కూడా చేస్తాను. ఇక మనం బ్రతకము భూమి మీద, ఎందుకంటే ఈ శ్రమలు ఎక్కువైపోయినాయి. భూమి మీద అందరం చచ్చిపోతాం. ఈ రాజులు, క్రైస్తవ వ్యతిరేకులు అందరూ మనల్ని చంపేస్తున్నారు. దొరికినట్టుగా పట్టుకొని చంపేస్తున్నారు. అందుకని ఆస్తుల వలన ఏం లాభం లేదు. మనకు దేవుని యెడల విశ్వాసం ఉంది కనుక మనకున్న ఆస్తులన్నీ అమ్మేసి పేతురు పాదాల దగ్గర పెడదాం. ఆ పేతురు ఏం చేస్తాడంటే ఆ యొక్క ధనధాన్యాలని, ఆహారాన్ని పంచడానికి ఏర్పాటు చేసి వీళ్ళు వాక్యం చెప్పడానికి సమర్పించుకొని వాళ్ళ ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఈ యొక్క అపోస్తలులు 7 అనుకుంటా ఇక్కడ రాయబడింది. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదులు మత ప్రవేశుడును, అంత్యోకయ వాడునోగు, నికోలాసు అను వారిని 7గురిని ఆహారం పంచడానికి ఏర్పాటు చేసి విస్తారమైన ఆస్తులు తెచ్చి అందరూ అమ్మేసి తీసుకొని పేదల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకు పెట్టారంటే మనం బతకము, ఈ రాజులు వీళ్ళు శోధిస్తున్నారు క్రైస్తవ్యాన్ని.
దొరికినట్టుగా శత్రువులు వచ్చి చంపుతున్నారు. కనుక ఈ ఆస్తులు మనకు లాభం లేదు. దేవుని ఏళ్ళు వాళ్ళందరూ ధనవంతులు, అంటే ఆ విశ్వాసంలో ధనవంతులు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ ఆస్తులు తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే వాళ్ళు 7గురిని ఏర్పాటు చేసి ఎవరికేమి కావాలి ఆహారము, వస్త్రాలు కానీ ఆహారం కానీ వాళ్ళకి ఇచ్చి సాగుతున్నారు అన్నట్టు. అపోస్తలు 7గురిని వాటి మీద ఏర్పాటు చేసి, ఇది కథ. ఇందులో స్టెఫెను ఉన్నాడు, పరమనాసు ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, వీళ్ళతో సహా 4 ఉన్నారు. అయితే ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. అననీయ సప్పీరాలని 5వ అధ్యాయంలో వాళ్ళు కూడా ఆస్తులను అమ్మేసి పేతురికి పాదాల దగ్గర, అపోస్తలుల పాదాల దగ్గర ఉంచాలని తీర్మానం చేసుకున్నారు. ఆస్తి అంతా అమ్మారు. కొంత వచ్చింది ఆస్తి అమ్మగా, అన్యులకు అమ్మితే వచ్చింది. వచ్చిన ఆస్తిలో కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఆ దాచుకొనుట అనే ఒక మోసకరమైన పని విషయంలో వాళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయారండి. నేను దశభాగం ఇస్తా, నేను దేవుని సేవకి ఇన్ని పైసలు ఇస్తా, దేవుని సేవకి అన్ని ఇస్తా అని మొక్కుతారు చూడని. వాళ్ళు నిశ్చయంగా ప్రాణాల మీదకే తెచ్చుకుంటారు. మొక్కటం ఎందుకు, ఇవ్వకోకుండా ఆపటం ఎందుకు? కొందరు దశభాగాలు ఇస్తామని, దేవుని సేవ కొరకు ఇస్తామని మొక్కుతూ ఉంటుంటారు. కొంతకాలం ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆశ పుట్టుతో వాళ్ళ ఇంట్లో అవసరాలు అనేవి తీరకనో దేవుని సేవకి ఇచ్చే వాటిని కూడా బిగబెట్టి వాళ్ళ సొంత ఖర్చులకి ఖర్చు పెట్టుకుంటారు. దాని నష్టాన్ని వారు ముందు ఒప్పుకున్నారు కదా, మేము ఈ పని చేస్తామని. మధ్యలో ఆపుతున్నారు కదా, మోసం కదా. దాని నష్టపరిహారం అనేది వాళ్ళ జీవితాల్లో అనుభవిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకని? వాళ్ళు మొక్కారు కదా, మేము దేవుని సేవకు సహకరిస్తామని. మధ్యలో ఆపటం వలన నీకు నష్టం కలుగుద్ది. వీళ్ళు ప్రాణాలైతే పోగొట్టుకున్నారు. ఆదికాల అపోస్తుల కాలంలో ఇది జరిగింది. 5వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే 1 నుంచి 11 వచ్చిన వరకు అండి 2 ప్రాణాలు పోయినాయి. ఇది సబ్జెక్ట్. అది ధనము దేవునికి ఇస్తామన్నారు, 100 రూపాయలు ఇస్తామన్నారు, 50 రూపాయలు దాచుకున్నారు, 50 రూపాయలు తెచ్చి ఇచ్చారు. అంటే ధనం వల్ల ప్రాణం కూడా పోతుంది అంటే పోతుంది, ప్రాణాలు పోతాయి. దేవునికి స్తోత్రాలు. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వాక్యం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మను తామే పొడుచుకొనిరా. సరిగ్గా చదువు. పొడుచుకొని పాడు చేసుకోలేదు, తమ్మను తామే పొడుచుకున్నారు. పొడుచుకోవటం అంటే ఏంటి? ఆ ధనాన్ని చూసి ఇతరులకి ఇవ్వటం ఇష్టం లేక ఆ ధనము రొక్కుకొని గీరుకొని తమ్ము తామే పొడుచుకున్నారని రాసింది వాక్యంలో. పొడుచుకోవటం, చంపుకోవటం, తమ్ము తామే చంపుకున్నారు. అంటే అంత ధనం అనేది విస్తరించిన తర్వాత ఎవరికి ఇవ్వటం ఇష్టం లేక, ఎవడు బాగుపడటం ఇష్టం లేక ఈ ధనం తీసుకొని మన వాళ్ళు చెబుతారు బిందెల్లో ధనాన్ని దాచిపెట్టి భూమిలో పాతేసిపోతారట. కొన్ని స్థలాల్లో లంకి బిందెలు అంటుంటారు. నిజమేనది? నిజమైతే అవ్వచ్చు, కాకపోవచ్చు కానీ ఆ పూర్వపోళ్ళు చెప్తూ ఉండారు. ధనము ఎవరికి ఇవ్వటం ఇష్టం ఉండదు, ఎవడు బాగుపడటం ఇష్టం ఉండదు, మనసు ఒప్పుకోదు. ఇప్పుడేం ప్రాణం పోతుంది, దీన్ని ఏం చేయాలా? కడుపును పుట్టిన పిల్లలకి ఇవ్వటం కూడా ఇష్టం ఉండదు. ఆ ధనాన్ని కడుపును పుట్టిన పిల్లలకు కూడా ఇవ్వటం. అలాంటి బిజినారోళ్ళు కడుపును పుట్టిన పిల్లలకు కూడా ఇవ్వటం ఇష్టం ఉండదు. మనవాళ్ళకి ఈ మధ్య వీలునామాలు రాస్తున్నారండి. ఈ ధనాన్ని ఫలానా వాళ్ళకి ఇవ్వాలి అని వీలునామా రాస్తున్నారు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సేవకని శారిటీలకి లేకపోతే సంస్థలకి అప్పగించి ఈ ధనంతో ఒక అనాథాశ్రమం పెట్టండి, వర్కర్స్ని పెట్టుకొని ముసలోళ్ళ మొత్తుకోళ్ళకి అన్నం పెట్టండి అని కొందరు
చారిటీలకు ఇచ్చేస్తారు ధనాన్ని. విదేశస్తులు కానీ స్వదేశస్తులు కానీ ధనం కలిగిన వాళ్ళు. కొందరేమో అసలు ఎవరికి ఇవ్వటం ఇష్టం లేక ఆ ధనాన్ని భూమిలో బాధేసిపోతారు. వాళ్ళు చచ్చిన తర్వాత 1000 సంవత్సరాలకో 500 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో ఎవడన్నా ఆ భూమిని కొని ఆ భూమిని మన పునాదులు తీయటమో పిల్లర్లకి గొయ్యలు తీయటమో చేస్తారు కదా, అట్లు దొరుకుతుంది. వాడు భాగ్యవంతుడు అవుతాడండి. అట్లా ధనాన్ని ఎవరికి ఇవ్వటం ఇష్టం లేని వాడు తాము పొడుచుకుంటారు. ధనాపేక్ష అంటారు దాన్ని. మీ అందరికి ధనాపేక్ష ఉందా అంటే లేకపోవచ్చు, ఎందుకంటే మీరు అంత ధనవంతులు లేరు ఇక్కడ. కానీ కనీసము దేవుని సేవ కన్నా ధనం సహకారం అంటే దశాంశాల రూపంలో సహాయం చేస్తున్నారంటే కొందరు చేస్తున్నారు, కొందరు చేయట్లేదు. దశమాంశం అంటే ఏందో కూడా తెలియదు కొందరికి. దేవుని ఎడల ధనవంతుడు కాక అని రాసి ఉంటుంది. దేవుని ఎడల ధనవంతుడు కాక అని ఇక్కడ వాక్యంలో రాసి ఉంది. 9వ వాక్యం కూడా చదువుదాం. 9వ వాక్యము, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. ఏంటి? ధనవంతులగుటకు అపేక్షించువారు మన దురాశల్లో పడతారు, శోధనలో పడతారు, హానికరములనైనా అనేక దురాశల్లో పడతారు, ఊరిలో పడతారు, ఊరి పోసుకొని చేస్తారు కూడా. ఆ ధనాన్ని చూసి వాళ్ళ కళ్ళు మత్సరం కదా. ఎవరికైనా ఇవ్వాలంటే డబ్బును చూసి ఆ డబ్బుని ఇంకోటి చేతిలో పెట్టాలంటే మత్సరం కదా. చూడటం ఇష్టం లేని వాళ్ళు ఊరి పోసుకొని చేస్తారు. ఆ బాధ తట్టుకోలేక, ఆ బాధ ధనం ఉన్న బాధ వేరే ఉంటుంది. అందుకని నేను దేవునికి ఏం చెప్పానంటే, నాకు ధనం వద్దు, నువ్వే కావాలన్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు నాకు కావాలి, ఈ ధనం ఎక్కువ ఇచ్చావనుకో అది ఇతరులకు ఇవ్వటం ఇష్టపడదు, మన సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి ఇష్టం ఉండదు. అందుకని ఇలాంటి కారణాలు ఉన్నాయి కనుక, దేవా నువ్వు కావాలి, నాకు ధనం కాదు, అయితే నా అవసరాలకు తగినట్టుగా, అవసరములకు తగినట్టుగా ధనము ప్రసాదించుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎంత అవసరం ఉందో అంతే ఇవ్వు. అవసరం లేనిది ఎందుకు నాకు? నేను ఎంత పని చేస్తున్నాను దేవుని పని, అంతవరకే. వాటి ఖర్చు ఎంత కావాలో అంత ఇవ్వు అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ధనం కొన్నటువంటి గొప్పతనం అది. ధనం అనేది ఉండాలా వద్దంటే ఉండాలి, కానీ అది ప్రాణం తీసుకునే అంతగా, లేకపోతే పొడుచుకునే అంతగా అలాంటి దురాలోచన ఉండకూడదు. నీ ప్రాణం పోతుంది. దేవుని కొరకు ధనవంతుడు కాక తన కొరకే ధనవంతుడైన వాడు ప్రాణము పోతుంది. ఎంతోమంది లెక్క చెప్తారు దీని గురించి. విస్తారమైన ధనం సంపాదించి ఎవరికి ఖర్చు పెట్టుకోకుండా సేవకులకు కూడా 500 కోట్లు ఉందంట. ఆయన ఈ సేవ మీద సంపాదించిన ఆస్తి 500 కోట్లు. ఆయన పేరు చెప్పలేండి, హైదరాబాద్లో ఉంటాడు. ఆయన జీవితంలో తెల్లోళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మూలన పెట్టుకున్న పొలాల రూపంలో కానీ, ఇళ్ళు రూపంలో కానీ, కారుల రూపంలో కానీ మొత్తం 500 కోట్లు ఉందంట. ఆయన వచ్చింది బయటికి సాక్ష్యం. విదేశాల దొరల సొమ్ముని తీసుకొచ్చి నిలవేసుకున్నాడట. అయితే ఈ యొక్క ధనం అనేది ప్రజల పేరు నుంచితే ప్రాబ్లం లేదు, సొసైటీ పేరు నుంచితే ఇబ్బంది లేదు. ధనం ఉంటే 10 మందికి అన్నం పెడితే పర్వాలేదు, దేవునికి ఇష్టమే ఆ కార్యక్రమాలు. ఉంటే పెట్టడమే, లేకపోతే చేతులు ముడుచుకోవటమే, అంతే కదా. దేవుని స్తోత్రాలు. ఈ యొక్క హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యంలో ఏమంటాడంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యంలో, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి.
ఆకలి అయ్యేటప్పుడు ఎల్లిపాయ కారం పెట్టామనుకో, అన్నం పెట్టి పళ్ళెం నిండా అన్నం పెట్టి ఎల్లిపాయ కారం వేసామనుకో, ఆకలి బగ్గ 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 మండుతుంది కడుపు. అప్పుడు ఏమంటుంది ఎల్లిపాయ కారం? అబ్బా ఎంత రుచిగా ఉందో కదా. ఈ గాంధారిలో ఒక టిఫిన్ సెంటర్ ఒకటి ఉంటుంది, ఎప్పుడు పోయినా అక్కడే టిఫిన్ చేస్తా. ఆ లైన్ మీదకి పోయినప్పుడు గాంధారిలో రెడ్డి హోటల్ అని ఒకటి ఉంటుంది, వాడి దగ్గర ఎల్లిపాయ కారం దొరుకుతుంది. నేను పోయినప్పుడు అది వేసుకుంటాను. వాడి దగ్గర చట్నీలు ఉంటాయి కానీ ఎల్లిపాయ కారం వేసుకుంటా, ఎందుకంటే ఎల్లిపాయ కారం బాగుంటుంది అక్కడ. టిఫిన్ ఇడ్లీ వడ. మన ఇక్కడ ఏమంటాడంటే వచనంలో, తృప్తి పొందియుండు. తృప్తి ఏంటి? తృప్తి ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు. మీకు ఏం కలిగి ఉన్నది? కారమా? లేకపోతే మటన్ ఉందా తినటానికి? ఈరోజు మిల్ మేకరా? కూరగాయలా? ఏ మాంసం తినకండి. మీరు తినపోకండి, నాకు కూడా పెట్టకండి. ఎందుకంటవా? అది అంత మంచిది కాదమ్మా. రోజు మటనో చికెనో లేనిది, 2 రోజులకు ఒకసారి లేనిది అన్నం ముద్ద దిగదు కదా, అది అంత మంచిది కాదు. ఏదో నెలకొకసారి ఏదో చికెనో మటనో తెచ్చుకోండి, తినండి. కానీ రోజు విడిచి రోజు లేనిది నడవదు, ముద్ద దిగదు లోపలికి, అమ్మకి కానీ అయ్యకి కానీ. అలాంటిది రోగాలు తొందరగా వస్తాయి. కూరాకులు కూరగాయలు తెచ్చుకోండి, శుభ్రంగా భోంచేయండి, ఆరోగ్యంగా ఉండండి. డాక్టర్లు చెప్తారు. దేవునికి స్తోత్రాలు. తృప్తిగా భోజనం చేయండి. రోగి కాకండి. మన డయాబెటిక్, షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్లు కాకండి. షుగర్ పేషెంట్ అయ్యారనుకో, ఉంది తినటానికి, లోపలికి పోతే రోగం పెరుగుతుంది. ఎటా కలిగిన వారి దానితో తృప్తి పొందియుండు. వాక్యం చెప్తుంది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు అంటాడా. తర్వాత ఇంకోటి చూద్దాం, ఇంకొక వాక్యం చూద్దామా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం శ్రద్ధగా విన్నమ్మా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం ఏం రాసింది అక్కడ? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. మీ ఇష్టమేక. ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమవుతాడు? చదవండి 11:28 వచనం. అంతేనా? నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నొందుదురు, ధనమును నమ్ముకునేవాడు పాడైపోను. అంటే అర్థం ఏంటి? యోధ ధనాన్ని నమ్మాడు, యేసు ప్రభువుని అప్పగించాడు. మనశ్శాంతి లేక చెట్టుకు ఉరి పెట్టుకున్నాడు. ఆ కొమ్మిరిగిందో తాడు తెగిందో అట్లా పడిపోయాడు, పేగులు బయటకు వచ్చి చచ్చాడని రాసి ఉంది. అపోస్తల కార్యములో యోధా ఇస్కరియోతు యోధా గురించి రాసి ఉంది. యోధాలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ రాయబడిన యోధా ఇస్కరియోతు యోధా. ధనాన్ని నమ్మాడు, పాడైపోయాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. అననీయ సప్పీరాలు వాళ్ళు పాడయ్యారో లేదో తర్వాత, కానీ వాళ్ళ ఆత్మలు భూమి మీద అందరూ చూడటానికి మాత్రము అననీయ సప్పీరాలు ప్రాణం పోగొట్టుకున్నారు అబద్ధమాడి. ఇట్లా ఉదాహరణలు చెప్పాలంటే చాలా ఉంటాయి. మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. వాక్యం ఏమన్నా అర్థమైందా? ఏమనంటే ధనమును నమ్ముకునేవాడు, చెప్పండి ఇప్పుడు ఎందుకు పాడవుతారు? ధనాన్ని నమ్ముకుంటే హాస్పిటల్కి పెట్టుకోవచ్చు, పాడుగామండి. మాకు 10 కోట్లు ఉన్నాయి అనుకో, లేకపోతే 1 కోటి రూపాయలు అని అనుకో, మేము పాడుగాము. 1 కోటి రూపాయలు అంటే ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు. పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో, ఇంకా ఏ హాస్పిటల్ లేదు. ఢిల్లీ పోవాలి, లేకపోతే మన బొంబాయి, లేకపోతే అమెరికా పోవాలి. అక్కడికి పోయిన పెద్ద హాస్పిటల్ ఉంది, ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది. ఎన్ని కోట్లని ఖర్చు పెడతాం, కానీ నా ప్రాణాన్ని మాత్రం ఉంచండి, కాపాడండి అన్నారనుకో, నీ ప్రాణం మాత్రం ఉండదు, నీ ధనం అయితే ఉంటుంది భూమి మీదనే. ఎందుకంటే నువ్వెంత ఖర్చు పెట్టినా నీ ప్రాణం ఉండదు, వెళ్ళిపోతావు. ధనాన్ని నమ్మినావు కనుక. దేవుని నమ్మితే వర్ధిల్లుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ధనం కంటే దేవుణ్ణే విశ్వసించాలని వాక్యంలో రాసింది. ధనం అవసరం లేదు అంటలేదు, ధనము వస్తుంది. ధనము అవసరాన్ని బట్టి వస్తుంది, దేవుడిస్తాడు. మీరందరూ చెప్పండి ఒకసారి, ధనమును నమ్ముకునేవాడు
మీరెందుకు చెప్పరామా? నోరు లేవా? చెవులు ఉన్నాయి, కుందేలు చెవుల్లాగా. కుందేలుకి చెవులు ఎట్టుంటాయి? పిల్లికి చెవులు ఎట్టుంటాయి? పిల్లి ఇది కుందేలుకి అర్థం కాదు, పిల్లి అర్థమైంది. ఇటు ఉంటాయి, నిక్కవరుచుకున్నాడు. ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి శబ్దం, క్విక్ పారిపోవటానికి. చెవులు ఉన్నాయి వినటానికి, కానీ నోరు లేదా మాట్లాడటానికి. ధనమును నమ్ముకున్నవాడు, అందరూ చెప్పండి, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. నేనుగా చెప్పింది సామెతల్లో సొలొమోను మహారాజు చెప్తున్నాడు. మరి ధనం నమ్ముకుంటే పాడైపోతుండే. కావాల్సిందే అది కదా మనకు, పొద్దున్న లేచినప్పటి నుంచి దాని కొరకే ప్రయాసపడి ప్రతి పనికి వెళ్తాం కదా. వెళితేనే నీకు ఆరోగ్యం ఉంటుంది. నువ్వు పనికి పోలేదనుకో నీకు ఆరోగ్యం ఉండదు. అట్లా పని లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పని లేని వాళ్ళు ఏం లేని చేస్తారు? వాళ్ళ శరీరం ప్రయాసపడదు, ఆయాసం ఉండదు. ఏం చేస్తారు? మిషన్ కొనుక్కుంటారు, మిషను ఇంట్లో పెట్టుకుంటారు, వాకింగ్ మిషన్. దాని మీద నడుస్తూ ఉంటారు, దాన్ని కొట్టుకొని ఒళ్ళంతా చెమటలు వచ్చేస్తాయి. అట్లా ఆరోగ్యం వస్తుంది. మన అదొకటి. ఆ మిషన్ కూడా కొనలేని వాళ్ళు నాలుగు వాళ్ళు ఉన్నారనుకో, వాకింగ్ పోతారు. ఎటన్నా చెరువుకి వెళ్ళో లేకపోతే ఏకాంత ప్రాంతానికి వెళ్ళి నడుస్తుంటాం అటు ఇటు. శరీరం కొంచెం కసరత్తు అయితే కొంత ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడు తిని ఇంట్లోనే పడుకో, రోగం వస్తుంది, వెళ్ళిపోతావు. ఎక్సర్సైజ్ చేయలేవు. రోజు ఎమ్మకైతే తల లోపల పోతుందో తల, ఓ హల్లెలూయా హల్లెలూయా స్వస్థపరచుము అని పాడు, స్వస్థ వస్తుంది. అలా కాదు, నడుములు పట్టుకొని తల గిర్రని తిప్పాలి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ ఇటు తిప్పాలి గిర్రన, లోపల నరాలు కదులుతాయి, యాక్టివ్ అవుతాయి. నువ్వు హల్లెలూయా స్తుతి పాట పాడితే నీకు అది కాదు, రాదు అక్కడ స్వస్థత. తల శ్రమ పొందాలా. ఈ చెయ్యి లేవట్లా, ఏం చేయాలి మరి? రోజు ఇటు తిప్పుతూ ఉండి అదే లేస్తుంది. అవును, నరాలు బలం రావాలా, రక్త ప్రసరణ జరగాల. రక్త ప్రసరణ జరగకుండా జామ్ చేస్తున్నవాడ కాయ కడుతుంది, పక్షవాతం వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి పక్షవాతం పెడుతుంది. దానికి ఎవడు ఏం చేయలేడు. సాయంత్రానికి పోతానట్టు, ఖాళీగా ఉన్నప్పుడే పోతా. ఇక్కడ సేవకు పోయినప్పుడు పోను. మత్తయి బ్రదర్ పొలంలో దున్నుతాడో లేకపోతే నాటుతాడో కోస్తాడో ఏం చేస్తాడో మనకు తెలియదు. ఆరోగ్యం కాపాడుకోవాలంటే శరీరానికి శ్రమనివ్వాలని డాక్టర్ గారు చెప్తారు. శరీరానికి, మైండ్కి, కాళ్ళకి, చేతులకి శ్రమ ఇవ్వాలి. ఏ శ్రమ లేకుండా ఆరాముగా తిని పండుకుంటే, మళ్ళీ తినేది కూడా మటను, పెద్ద మటను, చిన్న మటను. చిన్న మటన్ అంటే మేక. తినిపండి, నాకు రోగం తగ్గేలో హో అంటే తగ్గుద్దా? దేవుడా నువ్వు తగ్గించు. నేనైతే తగ్గించను రా, నువ్వు పండిపోతాడు, సామరోడు అంటాడు ఆయన. సామరిపోతే లేజీ ఫెలో అంటాడు. నీకు నేను చెప్పింది ఏంది? చెమట గార్చి అన్నం తినయ్యా అన్నాడు. చెమట గారు అంతేనా? అన్నం తినమని చెప్పాడు వాక్యంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.